ఏథెన్స్ ప్రజలారా, మీరు భక్తి పరులు, మీరు గొప్ప దైవభక్తి కలిగిన వాళ్ళు, మీకు దేవుడు అంటే చాలా ఇష్టం. ఏథెన్స్ ప్రజలారా, మీరు అన్నిట్లో ఆరితేరినోళ్ళు. పౌలు గారి ప్రసంగం మనకులాగా యేసుబాబు దేవుడు అని ఊరేగలేదైనా. చాలా సాఫ్ట్గా సువార్త ఇచ్చాడు. తేడా వచ్చిందా గ్లాస్ అట్టుకొస్తారేమో నాకు తెలియదు. కనుక ఆయన ఏం మొదలెట్టాడు చూడండి. ఏథెన్స్ వారారా, మీరు సమస్త విషయంలోనూ అతి దేవతా భక్తి గలవారై ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అయ్యా, మీరు సమస్త విషయాల్లో కూడాను అన్ని రంగాల్లో ఆరితేరిన వాళ్ళు. మీరు ఈ సిటీ గురించి ఎప్పటి నుంచి వింటున్నాను నేను. ఇప్పుడు ఏంటంటే మీరు అతి దేవతా భక్తి గలవారని నాకు అర్థమవుతుంది. ఎందుకనంటే నేను ఏథెన్స్ సిటీ అంతా తిరిగేశాను. సిటీ వీధి కొండ వెళుతుంటే ఎక్కడికెళ్ళినా కూడా బొమ్మలు కనబడుతున్నాయి, ప్రతిమలు కనబడుతున్నాయి. ప్రతిమలు. ఏథెన్స్ వాళ్ళు ఎంత మంచి వాళ్ళు చూడండి, నిజంగా భక్తిపరులు అన్నాడు. మన హిందువులు చాలా మంచి సహోదరులు. ఎందుకనంటే వాళ్ళు ఎంత భక్తి చేస్తారు, తెలియని దేవుడికే, లేకపోతే వాళ్ళని నమ్మే దేవుడు నిజమో కాదో మనకు తెలియకపోయినా వాళ్ళు అలా నమ్ముతున్నారు కనుక ఆ దేవునికి కోట్లాది రూపాయలు బంగారం, చూడండి ఎన్ని ఇస్తున్నారో టీవీల్లో చూస్తున్నాయి. కోట్లాది రూపాయలు బంగారం, కోట్లాది రూపాయలు పట్టు చీరలు, కోట్లాది రూపాయలు కలిగినటువంటివన్నీ సమర్పిస్తున్నారు. ఇప్పటికి వెళ్ళిపోయినాయి. ఎక్కడికి? అక్కడికి. అది కనుక ప్రభునందు ప్రియులారా, అక్కడికి వెళ్ళిపోయినాయి, అక్కడికి ఇచ్చేస్తున్నారు, కోట్ల రూపాయలు ఇస్తున్నారు. నేను చెప్పేది ఏంటంటే, ఎంత ఇస్తున్నారే మీరు, ఎంత భక్తి ఉంటే ఇస్తారండి. ఒక ఆయన 101 కోటి రూపాయలు ఎంత ఇచ్చాడట. ఎంత భక్తి ఉంటే ఇస్తాడు, ఎంత ప్రేమ ఉంటే ఇస్తాడు. నిజంగా భక్తి కలిగిన వాళ్ళు. కానీ ఆ భక్తి నిజమైందా కాదా, వాళ్ళ చేసే దేవుడు నిజమైన వాడా కాదా అని తెలుసుకుంటే, నిజదేవుని తెలుసుకుంటే ఇంకెంత భక్తి చేస్తారు వాళ్ళు. అందుకనే పౌలు గారు నిజదేవుని తెలుసుకుంటే బాగుంటుంది అని చెప్పి మొట్టమొదటి ఇలా చెప్తున్నాడు. వాళ్ళు బలిపీఠాలు కట్టేశారటమ్మా. చూడండి, లైన్గా బలిపీఠాలు ఉంటాయంట. ఇక్కడ బలిపీఠం, ఇక్కడ బలిపీఠం, ఇక్కడ బలిపీఠం. దేవుళ్ళు అందరూ ఉంటారు. ఎక్కడ చూసినా బలిపీఠాలే. ఊరంతా కూడా బలిపీఠాలు కట్టేశారు. ఒక చోట ఒక పెద్ద బలిపీఠం కట్టి అక్కడ ఏమీ లేదు. అక్కడ ఓ మాట రాశారు, అన్నోన్ గాడ్, తెలియబడని దేవుడికి అని రాశారు. ఎందుకంటే మనం ఇంతమంది దేవుళ్ళని 34,000 దేవుళ్ళని ఆరాధిస్తున్నాం. ఇంకా మనకు తెలియని దేవుడు ఎవరన్నా ఉంటే ఆయన కోపం వస్తుందేమో, ఆయన మనల్ని ఏమన్నా చేస్తాడేమో, ఒకవేళ ఆయన దీవులు మనకు కావాలి కదా, అలాంటోడు ఎవడైనా ఉన్నాడేమో అని ఓ బోర్డు రాశారంటే ఏమని, తెలియబడని దేవునికి. చదువుతారన్నమాట. 23వ వచనం, నేను సంచరించి మీ దేవతా ప్రతిమలను చూచుండగా ఒక బలిపీఠం నాకు కనబడెను, దాని మీద తెలియబడని దేవునికని వ్రాయబడింది. కాబట్టి మీరు తెలియకే దేని యందు భక్తి కలిగి ఉన్నారో దాన్ని అని. మంచి కొటేషన్ అండి. ఆయన ఏం చేయడు తెలుసా, మీరు తెలియబడిన దేవునికి అని రాశారు కదా. ఇన్ని దేవుళ్ళు మీకు తెలుసు, ఇంతమంది మీకు తెలుసు, 33 కోట్ల మంది మీకు తెలుసు. ఆ 33 కోట్లని సృష్టించిన వాడు ఇంకొకడు ఉన్నాడు అనేటువంటి సంఘటన మీరు తెలియకుండా ఆరాధిస్తున్నారు. ఆ తెలియబడిన దేవుణ్ణే నేను మీకు చెప్తున్నా. ఆ తెలియబడిన దేవునికే, ఏదైతే మీరు తెలియబడిన అన్నోన్ గాడ్, మాకింకా మా ఊరికి రాని ఇంకొక దేవుడు ఉన్నాడేమో, ఆ దేవుడిని మేము ఆరాధిస్తున్నాం అంటున్నారు. కాబట్టి ఆ దేవుడిని నేను మీకు చెప్తున్నాను అన్నాడు. ఎవరు ఆయన చూసుకోండి అన్నాడు. చూడండి నేను చెప్పే దేవుడు ఎలా ఉంటాడో చూడండి అన్నాడు. మొదలెట్టాడండి. మొట్టమొదటి 10 పాయింట్లు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే 24వ వచనం, జగత్తును అందులో సమస్తాన్ని నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభు అయినందున హస్తకృతములైన ఆలయంలో నివసింపడు. నెంబర్ 1, ఆయన సృష్టికర్త అని చెప్పాడు. జగత్తును అందలి సమస్తాన్ని నిర్మించిన దేవుడే, తానే ఆకాశానికి ప్రభు. జగత్తును అందలి సమస్తాన్ని సృష్టించాడు. దేవుడు అనేవాడు మనుషుల చేత సృష్టించబడడు. దేవుడు అనేవాడు మనుషుల చేత చేయబడడు. దేవుడు అనేవాడు మనుషుల చేత చెక్కబడడు, మనుషుల చేత పెయింటింగ్ వేయించబడడు. అందుకని దేవుడు అనే ఆయన మరి సృష్టికర్త అని చెప్పాడు. ఆయన సృష్టికర్త. ఆయన ఈ సృష్టిని కలుగు చేసిన వాడు ఆయన. ఎపిక్యూరియన్స్ ఏమంటున్నారు? ఎంజాయ్, వర్షం వస్తే ఆనందించండి,
పంటలు పండుతుంటే ఆనందించండి, మనం డ్రింక్ చేస్తూ ఆనందిద్దాం అంటున్నారే. ఈ వర్షాన్ని పంపించేవాడు, ఈ శీతాకాలాన్ని పంపించేవాడు, ఈయన పంపించుకొని మీరు ఎలాగ ఆనందిస్తారు? మొదలెట్టాడు పౌలు గారి ప్రసంగం. ఎపిక్యూరియన్స్ యొక్క కాన్సెప్ట్ మైండ్లో పెట్టుకుని మాట్లాడుతున్నారు. వాళ్ళు దేవుడు పట్టించుకోడా, దేవుడు మనల్ని ఏం చేయడు అంటున్నారా? దేవుడు సృష్టి ఇది. ఈ శీతాకాలం వచ్చిందంటే దేవుని సృష్టి, వర్షాకాలం వచ్చిందంటే దేవుని సృష్టి, సూర్యుడు ఉదయిస్తున్నాడంటే దేవుని సృష్టి. సృష్టిని కలుగు చేసింది సృష్టికర్త. ప్రియులారా, దేవుడు తన సృష్టిని, ఈ లోకాలందరినీ సృష్టించాడు కాబట్టి ఆయన సమస్తాన్ని కలుగు చేసిన వాడని చెప్పాడు. రెండో పాయింట్ ఏం చెప్తున్నాడంటే, దేవుడు సృష్టికర్త అయినప్పుడు హస్తకృతమైన ఆలయంలో నివసింపడు. చూడండి, పాయింట్ చదువుతున్నారా? 24 వచనం. భూమికిని ప్రభు అయినందున, ఆకాశానికి దేవుడు తానే భూమికిని ఆకాశానికి ప్రభు అయినందున హస్తకృతములైన ఆలయంలో నివసింపడు. సొలొమోను గారు యెరూషలేము మందిరం కట్టినప్పుడు సొలొమోను మహారాజు గారు ఏమన్నాడు? నువ్వు హస్తకృతమైన ఆలయంలో నివసింపు అన్నాడు. కానీ మేము పరిశుద్ధ స్థలంగా ప్రార్థన చేసుకోవడానికి ఇది మాకు ప్రత్యేక స్థలం అని. మీరు దేవుణ్ణి ఒక విగ్రహంలో పెట్టేస్తారా? దేవుణ్ణి ఒక లోకల్ గాడ్ కింద చేస్తారా? ఒక ఊరికి చెందిదాకా చేస్తారా? దేవుడు ఎక్కడో ఒక ఊరిలో ఉంటాడా? ఎక్కడ ఉంటాడు దేవుడు? మన వాళ్ళు అందరూ ఎక్కడికి పోతున్నారు? ఎన్ని ట్రైన్లు వేసారటండి? 2500 ట్రైన్లు వేసారట. ఎక్కడికే? అక్కడికే 2500 ట్రైన్లు వేసారట వెళ్ళడానికి. ఇంక ఈ వారం రోజులు మనకి ఇంకా దొరకదంటది. ఈ వారం 2 వారాలు పోయేవారు. అన్ని దారులు అక్కడికేనంట. దేవుడు ఒక ఊరిలోకి ప్రత్యేకం చేస్తారా మీరు? దేవుడు సృష్టికర్త కదా, యావత్ ప్రపంచాన్ని కలుగు చేసినాడు కదా దేవుడు. దేవుడు ఒక ఊరికో, ఒక స్థలానికో, ఒక ప్రాంతానికో ఉంటాడని నమ్మి అందరూ అక్కడికి వెళుతుంటే ఇంతమందిని ఈ ఊర్లో పెట్టేస్తారా? దేవుణ్ణి ఒక హాల్లో బంధించేస్తారా? దేవుణ్ణి ఇక్కడ బంధించేస్తారా మీరు? దేవుడు ఎక్కడ ఉంటాడో? ఎక్కడ ఉంటాడమ్మా ఆయన? హస్తకృతమైన ఆలయంలో ఆయన ఉండడు. ఎక్కడ ఉంటాడో కింద చెప్పాడు, ఆయన చెప్తాడు ఎక్కడ ఉంటాడు. మొదట ఆయన హస్తకృతమైన ఆలయంలో నివసించాడు కదా. మొదట ఆయన సృష్టికర్త. ఇలాగ ఎర్రబడి అంటున్నారు వాళ్ళందరూ కూర్చుని, ఎపిక్యూరియన్స్, ఆ పక్కన ఉన్న స్టోయిక్లు, పెద్ద పెద్ద స్కాలర్స్, డాక్టర్స్, డీడీలు చేసిన వాళ్ళు, ఏంటి ఇతను ఇలా మాట్లాడుతున్నాడు ఏంటి అని చూస్తున్నారు. నిజమే కదా, దేవుడు అనేవాడు ప్రపంచాన్ని అంతటికి ఉంటాడు కదా. ఏదో ఒక మూలనే, ఒక గదిలోనో, ఎక్కడో కాశీలో ఉండడు కదా. ఆయన అన్ని స్థలాల్లో ఉండేవాడే దేవుడు. ఊరికొకడు ఉండేవాడు దేవుడు అవుతాడా? లోకల్ గడ్డ మన దేవుడు. మన దేవుడు లోకలా నాన్ లోకలా? ఆయనకి లోకలో నాన్ లోకల్ ఉండదు, అన్నీ ఆయనలే. దేవునికి స్తోత్రం. మధ్యలో ఒక ఆయన అన్నాడు, ఈ సిమ్ అక్కడ పనిచేయదు, ఆ సిమ్ ఇక్కడ పనిచేయదు అన్నాడు. ఇంకా ఆయన దేవుడు ఏంటి? అన్ని చోట్ల సిమ్ పనిచేస్తేనే అది. ఈ దేవుడు ఇక్కడ పనిచేస్తాడంటే ఇంకో ఊరు వెళ్తే పనిచేయడంట దేవుడు. దేవుడు అనేవాడు అన్ని ఊరికి, మనం ఎక్కడికి వెళ్ళినా మనకేంటి ధైర్యం? మనం అమెరికాకి వెళ్ళినా, లేకపోతే ఇండియాకి వెళ్ళినా, ఆఫ్రికాకి వెళ్ళినా, ఢిల్లీకి వెళ్ళినా, బొంబాయికి వెళ్ళినా మన దేవుడు ఉంటాడు. దేవునికి స్తోత్రం. నమ్మండి అందరూ హల్లెలూయా. ఆయన అందరికీ ప్రభు అయి ఉన్నాడు కనుక ఆయన మాట్లాడుతున్నాడు, హస్తకృతమైన ఆలయంలో దేవుడు నివసించడు. దేవుడిని ఒక దగ్గర పెట్టి బంధించకండి. అక్కడే ఉంటాడు దేవుడు అని అనుకోకండి. దేవుడు అక్కడ చూస్తేనే దేవుడు అని అనుకోకండి. నేను చెప్పేది ఏమన్నా తప్పు ఉంటే మాట్లాడండి అంటున్నాడు పౌలు గారు. నేను కూడా అదే అంటున్నాను. కనుక దేవుడిని ఒక చోట పెడదామా? దేవుని హస్తకృతం ఆలయంలో ఉంటాడా? అన్ని స్థలాల్లో ఉంటాడు దేవుడు. సర్వంతర వ్యామి అనకండి, సర్వంతర గామి. అంటే సర్వంతర వ్యామి అంటే ఇందులో ఉంటాడు, అందులో ఉండడు. ఆయన జీవుడు. జీవం లేని దాంట్లో దేవుడు ఉండడు. ఇందులో జీవం ఉందండి? ఇందులో జీవం ఉందా? ఇందులో ఉంటాడా? దీనికి దండం పెట్టండి, సిలువుకు దండం పెట్టండి. ఇందులో దేవుడు ఉన్నాడా? పిచ్చి కాకపోతేనే. సిలువుకు దండం పెట్టేవాళ్ళు అందరూ పిచ్చోళ్ళే. దేవుడు ఎక్కడుంటాడో కింద రాశాడు. ఏముంది అక్కడ చూడండి. జగత్తును అందలి సమస్తాన్ని నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభు అయినందున హస్తకృతమాలను నివసింపడు. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు గనుక తనకు ఏదైనా కొదువై ఉన్నట్టు మనుషుల చేతులతో సేంపడవాడు కాడు. ఇక్కడ మీరు చూసినట్లయితే మొదట ఆయన సృష్టికర్త, రెండో పాయింట్ ఆయన హస్తకృతమానాలను నివసించడం, మూడవది దేవుడు మంచి దేవుడు. ఏంటి ఆయన మంచితనం?
మన దేవుడు ఎలా అంటాడు చూడండి, 25వ వచనములో ఆయన అందరికిని జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు గనుక ఆయన అందరికీ జీవాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఏమన్నా మన దేవుడు ఎవరు? గట్టిగా చెప్పండి, ఇది జడితే చెప్తారు. మన దేవుడికి ఏం ప్రాణప్రతిష్ఠ చేయక్కర్లేదు. జీవం కలిగినోడికి జీవం పోయటం ఏంటి? జీవం లేనోడైతే జీవం పోయింది, అంతేనండి. చెప్పండి, మన దేవుడు ఎవరు? చెప్పండి, గట్టిగా చెప్పరే, గట్టిగానండి. జీవము కలిగిన దేవుడు కనుక ఆయనకి ప్రాణం ఉంది. మళ్ళీ ప్రాణం ప్రతిష్ఠ ఏం చేయక్కర్లేదు మన దేవుడికి. మన దేవుడు జీవము కలిగిన దేవుడు, ఆయన అందరికీ జీవాన్ని ఇస్తున్న దేవుడు. అది నా పాయింట్. ఇవాళ ఎంచుకోవడంలో చప్పలు కూడా దేవునికి స్తోత్రం చెల్లించండి. ఇంకా ఆయనకి ఏం జీవం ఇవ్వక్కర్లేదు, ఆయనే జీవం ఇస్తుంటే నీవు చేయాల్సిన పని లేదు. జీవాధిపతి యేసు ప్రభువారు ఈవేళ అందరికీ జీవాన్ని దయచేయుచున్నాడు. ఏంటట అందరికీ జీవమును, ఇంకోటి ఏంటండి, ఊపిరి. ఏమిస్తున్నాడు ఆయన? ఊపిరి, ఆక్సిజన్. మొన్నటి వరకు నీరు దేవుడిచ్చింది ఫ్రీ. నీళ్లు, గాలి, అగ్ని, ఈ భూమి అన్నీ మనకు ఫ్రీ. ఇప్పుడు మనం ఏం కొనుక్కుంటున్నాం? నీళ్ళు కొనుక్కోవడం ఏంటి ఊరుగా అన్నారు ఒకప్పుడు. ఇప్పుడు అందరూ ఏం కొనుక్కు తింటున్నారు, తాగుతున్నారు? అందరూ నీళ్ళు కొనుక్కుతాం. అలవాటు అయిపోయింది, నీళ్ళు కొనుక్కోవడం అలవాటు అయిపోయింది మనకి. గాలి కూడా కొనుక్కుంటున్నారు మన వాళ్ళు. కొనుక్కోలేదు మొన్న సిలిండర్లో గాలి సిలిండర్లు కొనుక్కుని దాచుకున్నారు. ఏం చేశారు? ఒకవేళ కొన్ని వందల మంది చచ్చిపోతారేమని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఫ్లైట్లో సిలిండర్లో షిఫ్ట్ చేయడం మొదలుపెట్టింది. అసలు ఆక్సిజన్ అనేది బండ్లు వెళ్ళాలి, ఖాళీ వాటిని ఫ్లైట్లో తీసుకెళ్ళి ఎంటీ సిలిండర్ని ఆక్సిజన్తో నింపి తీసుకొచ్చి గబగబా అందరికి ఆక్సిజన్ రెడీగా ఉంచింది. అందుకని చాలామంది బతికారు, లేకపోతే ఇంకో కొంతమంది పోతారు. ఇప్పుడు జీవాన్ని, ఊపిరిని ఎవరు దయచేస్తున్నారు? మనం బ్రతికున్నామంటే ఆదికాండము 3వ అధ్యాయంలో ఆయన ఊపిరి ఊదగా దేవుడు మనుషుడు ఏమయ్యాడండి? జీవుడు ఆయను. అంటే నువ్వు పీలుస్తున్న ఊపి ఎవరు? ఊపిరి. నీ ఊపిరి ఆయనే. అసలు ఉచ్ఛ్వాస నిశ్వాస, ఎగూపిరి దిగూపిరి అంటాం కదా, దాన్ని ఉచ్ఛ్వాస నిశ్వాస అంటారు. ఊపిరిచ్చిన వాడు ఆయన. పీల్స్తున్నావంటే, దిగదింపుతున్నావంటే, పైకి లెగుతుందంటే ఆధాం, ధమ్ము, ఆధాం అన్నాడు ఒక ఆయన. కనుక ప్రభునందు ప్రియులారా, ఊపిరి. కాబట్టి దేవుడు ఊపిరి దయచేశాడు, జీవాన్ని దయచేశాడు. కనుక ఆయనకి ఏదో కొదువై ఉన్నట్లు మనుషుల చేతులతో సేంపడవాడుగా. మీరేదో దేవుడికి ఏదో భయపడిపోతాడు, దేవుడు ఏమన్నా అనేసుకుంటాడు, లేకపోతే మీ చేతే సృష్టి మరి ఆరాధించబడాలనుకునేవాడు కాదు. ఆయనకి కోటాని కోట్లు దూతలు ఉన్నాయి ఆరాధించడానికి. మీరు అనుకున్నట్లుగా మన చేతులతో మనం పూజ చేస్తేనే ఆయన బతకడం, మనం దీపం వెలిగిస్తేనే ఆయన ఎలగడం, మనం ఆరిపోతే ఆయన ఆరిపోవటం, మనం మోసుకెళ్తే ఆయన మోసుకెళ్ళటం, మనం పెళ్లి చేస్తే ఆయన పెళ్లి చేసుకోవడం, ఇలాగ ఉండదు దేవుడికి. కామ క్రోధ మదమత్సరం లేనివాడే దేవుడు. దేవుడికి భార్యలు ఉండరు, పిల్లలు ఉండరండి ప్రియులారా. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, ఇదిగో మన దేశాన్ని బట్టి మనం పరితాపం చెందాలి. నశించిపోతున్న ఆత్మల బట్టి ఒక ఉన్మాదంలాగా లేక ఒక నినాదంలాగా దేశమంతా రేపు మారిమోగిపోవాలంటున్నారు కదా. నేనేమంటున్నానంటే, ఒక క్రైస్తవుడుగా నీకు పరితాపం రావాలి. అయ్యో దేవా, వాళ్ళంటే ద్వేషం కాదు, వాళ్ళంటే విమర్శ కాదు, కానీ వాళ్ళంటే ప్రేమతో ఈ మాటలు చెప్తున్నాను. ఏంటనంటే, దేవుడు అనేవాడు మనుషుల చేతులతో ఏదో ఆయనకు కొదువైనట్టుగా సేంపబడేవాడు కాదు. మనము ఆయన చేతిలో పనివారం కాబట్టి మనం ఆరాధిస్తాం. ఆయన ఆరాధించడానికి కొన్ని కోటాను కోట్లు కెరూబులు, సెరూపులు పరిశుద్ధుడు 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 అని ఆయన ఆరాధించుకుంటున్నారు అక్కడ. ఆయన ఏటట 3వది అందరికీ సమస్తాన్ని దయచేసేవాడు మంచి దేవుడు. 4వది ఏంటంటే, ఆయనలోనే మనము ఉనికి కలిగి ఉన్నాం. 26వ వచనం చదివితే, మరియు యావత్ భూమి మీద కాపురమునుటకు ఆయన ఒక్కన నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుని తడువులాడి కనుగొందురేమని తను వెదుకువో నిమిత్తము నిర్ణయకాలమున వారి నివాస స్థలం యొక్క పొలిమేరలను ఏర్పరిచెను. ప్రియులారా, ఇక్కడ మీరు చూసినట్లయితే దేవుడు మనల్ని ఎలా సృష్టించాడంటే,
మనకు ముందు ఎవరున్నారండి? ఎవరో తాతలు. వాళ్ళకు ముందు ఒక మనుషుని నుండి అనగా ఎక్కడికి వచ్చేయాలి మనం? అవ్వమ్మ గారి దగ్గరికి వచ్చేయాలి. అవ్వమ్మ గారు ఎక్కడి నుంచి వచ్చారు? ఆదాములో నుంచి రావాలి. ఒక మనిషిలో నుంచే. అక్కడ మాట్లాడుతున్నాడు ఆయన. మీరు దేవుళ్ళని ఇలాగ ఆరాధిస్తున్నారు కదా, కొంతమంది దేవుడే లేడు అంటున్నారు కదా, కొంతమంది ఆయన పదార్థం అంటున్నారు కదా. అసలు ఈ మనుషులకి ముందు ఎవరున్నారు? ఒక మనుషుల నుంచే. చాలా క్లియర్గా ఇస్తున్నాడు ఆయన. ఒకని నుండే మనం కాపురం ఉండడానికి ఒకరి నుండే ప్రతి జాతి మనుషులు సృష్టించి వారు ఒకవేళ దేవుని వెదుకులాడి కనుగొంటారేమని. ఇదిగో వెదుకులాడి కనుగొంటారేమో. తడుములాడుతున్నారు. దేవుడు ఎక్కడున్నాడు? మన భారతీయులు చాలా భక్తిపరులు, మన భారతీయులు చాలా ప్రార్థనాపరులు, మన భారతీయులు చాలా గరిష్ట కలిగిన వాడు. దేవుడు ఇది చెప్పాడంటే శాస్త్రంగా పాటించేవాళ్ళు భారతీయులు. అలాంటి అతి దేవత లేదా అటు భక్తి కలిగినటువంటి మన భారతీయులు అందరూ కూడా దేవుణ్ణి తడుములాడితే దేవుడు ఖచ్చితంగా దొరుకుతాడు. నన్ను శ్రద్ధగా వెతికిన ఎడలా నేను మీకేమవుతానన్నాడు? ఆయన ప్రత్యక్షమవుతానన్నాడు. కాబట్టి ఇదిగో దేవుణ్ణి వెతుకులాడు వారికి ఆయన దొరికేవాడు గనుక ఇప్పుడు ఆయన మనలో ఎవ్వరికి దూరంగా ఉండేవాడు కాడు. ఇది 5వ పాయింట్. ఎవ్వరికి దూరంగా ఉండేవాడు కాదు ఆయన, అందరికీ సమీపంగా ఉండేవాడు. దేవుడు అనేవాడు ఎక్కడో దూరంగా ఉండేవాడు, కొండ మీద ఉండడు ఆయన. ఎక్కడో ఉన్నాడు అనుకోవద్దు. దేవుడు ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు ఆయన? వెరీ నియర్, నీ ప్రక్కన ఉన్నాడు. ఆయన దూరంగా ఉండేవాడు కాదు ఆయన. ఆకాశముకి ఎక్కినను 139వ కీర్తన 6వ వచనం నుంచి చివరి వచనం వరకు గాడ్స్ ఇన్ ఎవ్రీవేర్. ఎక్కడైనా ఉండగలిగిన వాడైనా పాతాళమందు ఉన్నాడు, ఆకాశమందు ఉన్నాడు, భూమి అన్ని చోట్ల దూరంగా ఉండేవాడు కాదు. నేను దూరంగా ఉండే దేవుడునా, సమీపంగా ఉండేవాడును కానా అన్నాడు ఆయన. వాక్యంలో ఉందండి. నేను సమీపంగా ఉండే దేవుని కాదా? నాకు మొర్రపెట్టు వారందరికీ చెప్పాలా? నాకు మొర్రపెట్టు వారందరికీ, నాకు నిజముగా మొర్రపెట్టు వారందరికీ 145వ కీర్తనలో ఆయన సమీపముగా, మన దేవుడు సమీపంగా ఉండేటువంటి దేవుడు. నువ్వెక్కడ మోకరించి ప్రార్థన చేస్తే, నువ్వు ఏ స్థలంలో దేవుణ్ణి అడిగితే, ఏ స్థలంలో ఉన్నా సరే, అది రోడ్డు మీద ఉన్నా, పొలంలో ఉన్నా, లారీ మీద ఉన్నా, బస్సులో ఉన్నా, కారులో ఉన్నా, ట్రైన్లో ఉన్నా, విమానంలో ఉన్నా, ఎక్కడున్నా సరే, కొండ మీద ఉన్నా, మిద్ది మీద ఉన్నా, మేడ మీద ఉన్నా, నిద్రలో ఉన్నా, ప్రతి చోట నీకు పిలవగానే పలికే దేవుడు యేసుక్రీస్తు ప్రభులు వారు. చప్పలు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. సమీపముగా ఉండే దేవుడు ఆయన. 28వ వచనంలో ఆయన యందే మనం ఉనికి కలిగి ఉన్నాం. 28వ వచనం చూడండి. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికిని కలిగి ఉన్నాం. దేవుడు ఎక్కడ ఉంటాడు ఇప్పుడు? వీఆర్ ఇన్ హిమ్. మనం ఆయనలో ఉన్నాం, ఆయన మనలో ఉన్నాడు. దేవుడు ఎక్కడ ఉంటాడు? ఇందాక నుంచి అడుగుతున్న సమాధానం. దేవుడు ఎక్కడ ఉంటాడు? మనం ఆయన యందు ఉన్నాము, బ్రతుకుచున్నాము, ఆయనలో చలిస్తున్నామంటే ఆయన మనలో ఉన్నాడు, మన హృదయంలో ఉన్నాడు. ఆయన యందు బ్రతుకుచున్నాం. మనం ఎవరిలో బ్రతుకుతున్నామండి? ఆయనలో బ్రతుకుతున్నాం. చూడండి ఏముంది అక్కడ. చాలా మంచి మాటలండి. బైబిల్లో ఎక్కడ కూడా మనకింత విపరీతంగా ఒకే చోట రాయబడలేదు. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాం ప్రియులారా. మనం ఆయన యందు బ్రతుకుచున్నాం, చలిస్తున్నాం, కదులుతున్నాం. ఆయన వల్లే కదులుతాం. దాని అర్థం ఏంటంటే సమస్తం ఆయన మూలంగా కలిగి ఉన్నది ఆయన లేకుండా అసలు కలుగు చేసిందే ఆయన వల్లే బ్రతుకుతున్నాం, ఆయన వల్లే చలిస్తున్నాం. ఉనికి అంటే నేను ఎలాగ ఉన్నానంటే ఉనికి ఎవరి వల్లమ్మా? ఇదిగో దేవుడు ఉన్నాడు, దేవుడు ఉండబట్టే కదులుతున్నాం. మీ కవీశ్వరులు కూడా రాశారు కదా. ఎవరు రాశారు? మీ కవీశ్వరులు. ఎవరా కవీశ్వరులు కొందరు చెప్తున్నారు అటువల్లే మనం ఆయన సంతానమని, మనం దేవుని సంతానమని కవీశ్వరులు చెప్తున్నారు కదా. ఎవరా కవీశ్వరులు? ఎపిమిడియస్. కవీశ్వరుల పేర్లు ఎపిమిడియస్,
అరిటాస్ అనేటువంటి కవీశ్వరులు రాశారంట. వీళ్ళు గ్రీకు కవీశ్వరులు. మన కవీశ్వరులు కూడా రాశారు. ఎవరు రాశారు? మన కవీశ్వరులు ఎవరు రాశారు? మనం కూడా దేవుళ్ళ నుంచి వచ్చామని రాశారు కదా మన కవీశ్వరులు. రాయలేదా? మనోళ్ళు గ్రంథాలు రాసిన గ్రంథాలు ఏంటి? ఆ కవీశ్వరులు రాశారు కదా. నన్నయ్య, తిక్కన్న, ఎల్లన్న, ప్రగడో వీళ్ళందరూ రాశారు కదా. ఏళ్ళో రాశారు. వాళ్ళు అందరూ ఏమని రాస్తున్నారు? మనం దేవుని సంతానం అని రాస్తున్నారు కదా. మనం ఆయనలో ఉన్నాము, మనం ఆయనంది ఉన్నాం. ఇలా చెప్పుకుంటూ వచ్చాడు. దేవుడు సృష్టికర్త అని చెప్పాడు. దేవుని వల్లే అన్నీ కలుగుతున్నాయని చెప్పాడు. ఆయన అందరికీ సమస్తాన్ని ఇస్తున్నాడని చెప్పాడు. మూడవది, దేవుడు హస్తకృతమైన ఆలయంలో ఉండడని చెప్పాడు. నాలుగవది, దేవుడు దూరంగా ఉండడని చెప్పాడు. ఐదవది, దేవుడు వల్లే మనం చలిస్తున్న ఉనికి కలిగి ఉన్నామని చెప్పాడు. ఇక ఆరోది ఏం చెప్తున్నాడనంటే, నేను ముగిస్తున్నాను, ఆయన ఏమంటున్నాడనంటే మనమంతా దేవుని సంతానమై ఉన్నాం. ఇక అందుచేత చూడండి చక్కని మాట 29వ వచనం, కాబట్టి మనుషుల చమత్కార కల్పన వల్ల మలచబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనలోనైనను దైవత్వం పోలి ఉన్నదని తలంపకూడదు. అది వెండిలో కానీ రాతిలో కానీ బొమ్మలో కానీ ఉన్నదని తలంచకండి. చమత్కారంగా ఉన్నటువంటి దాంట్లో ఉండదు. ఇప్పుడు మాటలకు వచ్చేస్తున్నాడు, పాయింట్లకు వచ్చేస్తున్నాడు. దేవుడు ఎక్కడున్నాడు? 7వ పాయింట్ చెప్తున్నాడు. అందరూ 30వ వచనం, ఆ జ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్టుగా ఊరుకున్నాడు, కానీ ఇప్పుడు అందరూ అంతటను మారు మనసు పొందవలనని మనుషులు. మారు మనసు పొందండి. 7వ పాయింట్ చెప్తున్నాడు, మారు మనసు పొందండి. మారు మనసు గురించి ఆయన మాట్లాడుతున్నాడు. మారు మనసు అజ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్టుగా ఊరుకున్నాడు. ఇప్పుడైతే అందరూ మారు మనసు పొందాలా? మారు మనసు పొందారమ్మా? రక్షించబడి నువ్వు మారు మనసు పొందావా? ఇదిగో మారు మనసు పొంది మీ పాపాలు ఒప్పుకుని దేవుని తట్టు తిరగండి అని చివరికి వచ్చేసాడు. ఇంకొక మాట చెప్తున్నాడు, అందరూ మారు మనసు పొంది దేవుని తట్టు తిరగాలని చెప్పి చమత్కారంగా కల్పించబడిన వాటిలో ఈ బంగారంతో తయారు చేసింది. కానీ మన వాళ్ళు బంగారం తాపడం పెట్టారు కదా, చమత్కారంగా కల్పించారట. చూస్తే ఎంత బాగుంటుందో అంటున్నారు, ఎంత అందంగా ఉంటుందో, అందులో దేవుడు లేడు అని చెప్తున్నాడు. ఇక్కడ నేను కాదు, బైబిల్ చెప్తుంది. ఏమని? చమత్కారంగా కల్పించినటువంటి బంగారంలో కానీ వెండిలో కానీ రాతిలో కానీ దైవత్వం ఉన్నదని తలంచకూడదు ఎవడు కూడాను. ఇది అన్ని గ్రంథాల్లో కూడా ఉందండి. మన గ్రంథమే కదా, అన్ని గ్రంథాల్లో చెప్తున్నాయి. చివరికి వస్తే ముగింపుకు వస్తున్నాను. ఇంకో మాట అన్నాడు, పునరుత్థానం ఉన్నది అన్నాడు. ఇంకో మాట అన్నాడు, తీర్పు ఉంది. ఈడపండి వివరించడానికి టైం లేదు, అందుకే చెప్పుకెళ్ళిపోతున్నాం. తీర్పు ఉన్నదని నమ్మండి. 31వ వచనంలో మనుషుని చేత నీతిని అనుసరి భూలోకమునకు తీర్పు తీర్చబడి ఒక దినము. తీర్పు ఉందనగానే అందరూ భయపడతారు కదా, జడ్జిమెంట్ అని చెప్పాడు. తీర్పు ఉందయ్యా, వెంటనే వాళ్ళు వెళ్ళిపోయారు. తీర్పు ఉంది, మారు మనసు పొందండి, తీర్పు ఉంది. నువ్వు చేసే ప్రతి పనికి దేవుళ్ళు ఎక్కడ అడుగుతాడు అనగానే ఇదంతా క్రొత్త బోధలాగా ఉందని వాళ్ళు పౌలు గారి ప్రసంగం ఆశాంతం విన్నారు. ఇంకో మాట చెప్పాడు, పునరుత్థానం ఉందని చెప్పాడు. ఎందుకంటే యేసు ప్రభు అని ఒక దేవుడు ఉన్నాడని ఆల్రెడీ చెప్పాడు, మళ్ళీ చెప్తున్నాడు. ఆయన లోకానికి వచ్చాడు, ఆయన సమాధి చేయబడ్డాడు, 3వ దినాన తిరిగి లేచిన సజీవుడు యేసు ప్రభు అని చెప్పేశాడు. పునరుత్థానం ఉందని చెప్పి నమ్ముటకు అందరికీ ఆధారం కలుగు చేశాడని 31తో ఆయన ప్రసంగం ముగించాడండి. ఇక పునరుత్థానం గురించి ఆయన చెప్పబోతున్నాడు. 10 పాయింట్లు చెప్పేశాడు, చెప్పబోతున్నాడు. ఇంకా డీటెయిల్ ఇవ్వబోతున్నాడు. ఎలాగ నేను చూశాను, నా దర్శనం ఇదని చెప్పేలోగా సగం జనం లేచిపోయారు. ఏమన్నారంటే, పునరుత్థానం అనేది నువ్వు చెప్పేది మేము నమ్ము అన్నట్టుగా కొంతమంది నమ్మారు. చూడండి 32వ వచనం ముగిస్తున్నాను. మృతుల పునరుత్థానం గురించి వారిని ఇప్పుడు కొందరు అపహాసం చేశారు. మరి కొందరు నువ్వు దీని గురించి నువ్వు చెప్పినది ఇంకొకసారి ఏంట మళ్ళీ వినాలి మేము. వెంటనే కొట్టుపారేటలేదు. నువ్వు చెప్పేట్లో సత్యం ఉంది, ఏదో నిజం ఉన్నట్టు కనపడుతుంది. నువ్వు చెప్పే ప్రసంగాలు వింటుంటే మాకు ఏదో కొత్తగా కనిపిస్తుంది. మళ్ళీ ప్రసంగం చేయి, మళ్ళీ వింటాం, మళ్ళీ కూర్చుందాం, అంతవరకు మనం ఎలాగ ఉందామని చెప్పినప్పుడు పౌలు గారు మెల్లిగా వారి మధ్యలోంచి వెళ్ళిపోయాడు. కొందరు అక్కడ మనుషులు అతన్ని హత్తుకుని చాలామంది యేసుప్రభు నమ్ముకున్నారంట. ప్రసంగానికి చప్పలు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. ఏథెన్సులో సంఘములు కట్టబడుతుంది. దేవునికి స్తోత్రం. ఇదిగో దేవుడు ఉంటాడు, ఆయన ఎలా ఉండడు, ఆయన హస్తకృతం కాదు, ఆయన ఎలాంటి వాడు, అందరి వల్ల ఆయన వల్లే బ్రతుకుతున్నాం, ఆయనే ఊపిరి దయచేస్తున్నాడు. ఈ మాటలన్నిటికీ చాలామంది మారు మనసు పొందారట. అందులో 2 పేర్లు రాశారు.
అరియోపగీతుడైన దియోనిసియా, ఒక వీధి ఉందంటే ఇతను పెద్ద పాపులర్. దియోనిసియా అనేటువంటి, దమరి అనేటువంటి ఒక స్త్రీ, వీళ్ళిద్దరు పేర్లు వెరీ ఇంపార్టెంట్. వీళ్ళు కూడా మారు మనసు పొంది ప్రభుని రక్షకుడిగా అంగీకరించారట. పౌలు గారు పరితాపంతో, పౌలు గారు పశ్చాత్తాపంతో, పౌలు గారు ఎంతో అయ్యో నా బిడ్డలు నశించిపోతున్నారు, వీళ్ళ ఆత్మల రక్షణ పొందాలి, వీరు నరకానికి వెళ్ళకూడదని ప్రార్థన చేశాడు. ఆయన సువార్తను ప్రకటించాడు, మౌత్ మూసుకుని కూర్చోలేదు. దేవుని సువార్త ప్రకటిస్తే అనేకులు యేసు ప్రభుని రక్షకుడిగా అంగీకరించారు. నేను ఈవేళ ఇచ్చే వర్తమానం ఏంటో తెలుసా? మన దేవుడు జీవం కలిగిన దేవుడు కనుక మన వాళ్ళందరూ నశించిపోతున్నారు. తెలియబడిన దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, వాళ్ళు ఏదో అదే దైవమని ఆరాధిస్తున్నారు. వాళ్ళందరూ రక్షణ పొందాలని నీకు భారం లేదా? ఈ న్యూస్ వినగానే దేశమంతా లైట్లు వెలిగించండి, దేశమంతా ఇంకోటి చేయండి, దేశమంతా ఇంకోటి చేయండి అనే మాట వినగానే నేను పరితాపము చెందాను. పౌలు గారు ఎలా పరితాపం చెందాడో ఆ పరితాపం చెంది ప్రసంగాన్ని మీకు వాష్ అవుట్ లేకపోతే ఓపెన్ అవుట్ దాన్ని వదిలిపెట్టేస్తున్నాం. మనం పరితాపం చెందాలి మన దేశం కొరకు. 22వ తారీఖు, రేపు సోమవారం 22వ తారీఖున సరిగ్గా 1999వ సంవత్సరంలో సువార్తను ప్రకటించడానికి వచ్చినటువంటి ఎవరైనా గ్రాహం స్టీవార్ట్ స్టీన్స్ గారిని 22వ తారీఖు రాత్రి సువార్తను ప్రకటిస్తున్న ఆయన్ని ఒరిస్సాలో కారులో పండుకున్నటువంటి వాడిని కారులో పెట్టేసి చుట్టూ జై శ్రీరామ్ అని తిరిగి జై శ్రీరామ్ అని తిరిగి పెట్రోల్ పోసి తగలబెట్టేసిన రోజు. అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు కలిగిన మన దేశ పరిస్థితుల కొరకై మనం ప్రార్థన చేద్దాం. వాళ్ళు తెలియక చేశారు. గ్లాడీస్ గారు ఏమన్నారో తెలుసా? మన గ్రాహం స్టీవార్ట్ స్టీన్స్ గారి భార్య దారాసింగ్ అనేవాడికి ఉరిశిక్ష విధిస్తున్నామంటే గ్లాడీస్ గారు ఒకడు అన్నారు, అతన్ని క్షమించండి, ఉరిశిక్ష విధించక్కర్లేదు, అతనిని యేసులో క్షమిస్తున్నా. నా కొడుకులు తిమోతి, ఫిలిప్పు చిన్న కుర్రోళ్ళు, తండ్రి భర్త పోయినా సరే నేను వాళ్ళని క్షమిస్తున్నాను. అది భక్తి, అది ప్రేమ, అది పరితాపము. నా దేశీయులు, మన దేశీయులు కాదు, ఆస్ట్రేలియన్స్, కానీ మన దేశస్థుల కోసం వాళ్ళు ఏం చేశారో తెలుసా? తమ జీవితాలు అర్పించేశారు, తమ ప్రేమను వెల్లడిపరిచారు, పరితాపంతో సువార్తను ప్రకటించారు. కుష్ఠరోగులకి సేవ చేస్తున్న గ్రాహం స్టీవార్ట్ స్టైన్స్ గారు నిద్రించిన రోజు రేపు. అలాంటి దినాన్ని, ఒక భయంకరమైనటువంటి దృశ్యాలు మన దేశంలో జరగకుండా రక్షణ పొందాలని ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, నాయన యొక్క సమయంలో విత్తబడిన వాక్యం అందరి హృదయాలు భద్రపరచండి. పౌలు గారు ఏథెన్సీ పట్టణానికి వెళ్ళినప్పుడు, చాలా పేరుగాంచిన పట్టణం, ఫేమస్ సిటీ, కానీ అందులో నిజమైన దేవుణ్ణి ఆరాధించలేకపోయారని పరితాపం చెంది వాక్యోపదేశం చేశాడు, నువ్వెవరవో ప్రకటించాడు. వాళ్ళందరూ నిన్ను రక్షకుడిగా, అందరూ అంగీకరించబోయిన కొంతమంది నిన్ను రక్షకుడిగా అంగీకరించారు. ప్రభువా, ఈ దినం కూడా మా భారతదేశాన్ని రక్షించండి. భారతదేశ ప్రజల కొరకు మేము పరితాపం కలిగి, నా దేశీయులు, నా మాతృభూమిలు, నా సహోదరులు నశించిపోకుండా రక్షించబడినట్లుగా అందరికీ రక్షణ, శాంతి, సమాధానం దయచేస్తున్నాం, జీవాన్ని దయచేస్తున్నాం. అతి భక్తిపరులు నాయన మా భారతీయులు, కానీ వాళ్ళ భక్తి దేని కొరకు చేస్తున్నారు? నిజ దేవుణ్ణి తెలుసుకుని, నిజ రక్షకుడిని నిన్ను అంగీకరించి, పునరుత్థానం ఉందని, నిత్య జీవం ఉందని, తీర్పు ఉందని వారు తెలుసుకుని, నీ వల్లే బ్రతుకుచున్నాం, ఉనికి కలిగి ఉన్నామని తెలుసుకుని నిన్ను ఆరాధించే భాగ్యము దయచేయమని, వాక్యాన్ని అందరికీ ఫలింప చేయమని యేసు ప్రభువారి పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.